హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆలూ పరాటాని స్టఫ్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. మనకి స్టఫ్డ్ పరాటా కంటే కూడా చాలా సింపుల్‌గా అయిపోతుంది ఇది ప్రాసెస్. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ వెల్లుల్లి ఇలా యాడ్ చేసుకోండి. ఒక 5 ఆర్ 6 అలాగే ఒక చిన్న అల్లం ముక్క, ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని ఇలా పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఉడికించిన బంగాళదుంపల్ని ఇలా గ్రేట్ చేసుకోండి. ఇలా గ్రేట్ చేసుకోవడం వల్ల మనకి మధ్యలో గడ్డలాగా తగలకుండా ఉంటాయండి. మ్యాష్ చేసామంటే కొంచెం ఎంతైనా గడ్డలలాగా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు, అలాగే ఒక స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకి చపాతీస్ లాగా చేయడానికి వీలుగా వచ్చే వరకు ఇలా పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇంకా వాటర్ అయితే పట్టవండి. సో ఇలా అయితే కలిపేసి పెట్టుకోండి. చపాతీ చేయడానికి మనకు పర్ఫెక్ట్‌గా రావాలి ఆ కన్సిస్టెన్సీ అనేది. సో అలా కలుపుకోండి. ఇలా కలుపుకుని ఇప్పుడు కొంచెం పిండి తీసుకుని ముందు గోధుమ పిండి స్ప్రెడ్ చేయండి. పిండి జల్లుకుంటూ చేసుకోవాలండి ఇది. ఇలా మొత్తం రోల్ చేసేసుకోండి చపాతీ షేప్‌లోకి. ఇలా బోత్ సైడ్స్ కూడా తిప్పుతూ రోల్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేసుకోవడమే. ఇప్పుడు ఒక దోస పాన్ తీసుకుని దానిపైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని బోత్ సైడ్స్ కూడా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఆయిల్ అప్లై చేయడం వల్ల చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. అండ్ మరీ లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయకూడదండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా వస్తాయి పరోటాలు. సో అంతేనండి, చూసారు కదా, రెడీ అయిపోయింది సింపుల్‌గా. దీన్ని పన్నీర్ బటర్ మసాలాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఆర్ అలాగే మీరు రోటీస్ చపాతీస్లోకి జనరల్గా ఏ కర్రీ యూస్ చేసుకుంటారో వాటితో కూడా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.